మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతుండగా ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల సామాన్య ప్రజలపైన మరోసారి ఆర్థికంగా గట్టి దెబ్బతీసేలాగా ఉంది. వంట నూనెలు, పప్పులు, కూరగాయల ధరలు ఇప్పటికే పెరిగిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు గడిచిన కొన్ని నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బియ్యం ధరలు కూడా భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ వంటి సన్న బియ్యం రకాల ధరలు కిలోకు 60 నుంచి 70 రూపాయల వరకు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ధరలు 75 దాకా వెళ్ళిపోయాయి. బియ్యం ధరల పెరుగుదల వెనుక కొన్ని ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇటీవలే బాస్మతి కాకుండా ఇతర బియ్యం ఎగుమతులపైన విధించిన నిషేధాన్ని తొలగించింది. అంతేకాకుండా పారాబాయిల్డ్ బ్రౌన్ రైస్ ఎగుమతులపైన సుంకాన్ని 20% నుంచి 10% తగ్గించింది. దీనివల్ల దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉండే బియ్యం పరిమితమైపోయింది. విదేశీ డిమాండ్ పెరిగిపోవడంతో మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. రిఫైన్డ్ ఆయిల్, గ్రౌండ్ నూనె మొదలైనవి గత కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో కిలోకు 10 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. పప్పుల ధరలు కూడా అలాగే 100 దాటాయి. దీంతో ఒక కుటుంబం నెలకు అవసరమైన నిత్యావసరాలపైన పెట్టే ఖర్చు గణనీయంగా పెరిగిపోతుంది. ఈ సిచ్యువేషన్లో రోజువారీ జీవనం సాగించే సామాన్యులు, పెన్షనర్లు, చిన్న ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. పెరుగుతున్న ధరలు వారి బడ్జెట్ను తల్లకిందులు చేస్తున్నాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలపైన దీనివల్ల తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిత్యావసరాల ధరలపైన సబ్సిడీలు, ఎగుమతి నియంత్రణ, బఫర్ స్టాక్ విడుదల వంటి విధానాలు వేగంగా అమలు చేయాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే వర్షాభావం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి, వ్యాపార వర్గాల లాభాపేక్ష వంటి అంశాల వల్ల ధరలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు.